దుబాయ్లోనే కేదార్ అంత్యక్రియలు పూర్తయినాయట. మరణం వెనుక కుట్ర లేదు అని తేల్చిన అధికారులు. అంత్యక్రియలకు సినీ ప్రముఖులు దూరం. ఎందుకు వచ్చిన లొల్లిర నాయన అని చెప్పి ఇక సైలెంట్ అయిపోయినట్టున్నారు. ఇక పోలేదట ఎవరు. ఇప్పటికే ఎవరెవరు పోతే వాళ్ళకి లింకులు కడతా ఉన్నారు కదా అని చెప్పి ఎవరు పోతలేరట. అయితే కుట్ర ఏం లేదని మొత్తానికి తేల్చిరట. మరి కుట్ర లేకపోయినా అసలు ఆయన ఏం తీసుకొని చనిపోయిండు? ఇప్పుడు ఆయన ఎవరు చంపలేదు, కానీ ఆయనే హై డోస్ తీసుకున్న డ్రగ్స్ అన్నది ఒక వార్త. కానీ విచారణలో మాత్రం ఎవరు ఆయన్ని ప్రోద్బల అంటే ఎవరి దీంతోనో ఎవరి ఒత్తిడితోనో ఆయన చనిపోలేదని తెలుస్తున్నదట. సినీ నిర్మాత కేదార్ శలగం శెట్టి అంత్యక్రియలు దుబాయ్లో పూర్తయినాయి. హిందూ సంప్రదాయం ప్రకారం ఆయనకు దహన సంస్కారాలు నిర్వహించారు. వారం రోజులుగా కేదార్ మృతదేహం అప్పగింతపై నీలినీడలు అలుముకున్న విషయం తెలిసిందే. దుబాయ్ పోలీసులు ఆయన మృతిపై విచారణ జరిపి క్లీన్ చిట్ ఇచ్చారు. కేదార్ మృతి పట్ల ఎలాంటి కుట్ర కానీ నేరం కానీ లేదని తేల్చారు. అయితే భారతీయ కాన్సులేట్ నిరభ్యంతర పత్రం జారీలో ఆలస్యం ఏర్పడడంతో మృతదేహాన్ని అందించడంలో జాప్యం జరిగింది. ఇప్పుడు బేసిక్గా ఆయనని ఎవరో చంపిర్రు అన్నది ఇక్కడ క్వశ్చనే రాలే. ఆయనని ఎవరో చంపారు అన్న క్వశ్చన్ ఎక్కడా రాలే. ఆయన చనిపోయిన ఫ్లాట్లో ఇంకా ఆయనతో పాటు ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఇంకొక ఎవరో లేడీ ఉన్నారన్న వార్తలు వచ్చినాయి. వాళ్ళే చేసిరని కూడా ఎవరు అనలే. కాకపోతే ఇక్కడ ఏంటి, హూ ఈజ్ కేదార్నాథ్కి ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి, తెలంగాణ సొమ్ముని ఇక్కడి నుంచి తీసుకుపోయి కేదార్ చేతిలో పెట్టి ఎవరెవరు ఎంతమంది కేదార్కి డబ్బులు ఇచ్చి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, దీని మీద చర్చ జరిగింది. ఈ విషయం తేలాలంటే కేంద్రం ఎంటర్ కావాలి. తెలంగాణ సర్కార్ ఎంబసీని సమాచారం కోరడంతో ఎన్ఓసి జారీలో ఆలస్యమైంది. సోమవారం కేదార్ అంత్యక్రియలను యూఏఈలో జరపడానికి తమకేమీ అభ్యంతరం లేదంటూ భారతీయ కాన్సులేట్ తరపున అసిస్టెంట్ కాన్సులర్ ఆఫీసర్ ఉమేష్ యాదవ్ ఎన్ఓసి జారీ చేశారు. అమెరికా పాస్పోర్ట్ ఉన్న కేదార్ భార్య రేఖావీణకు మృతదేహాన్ని అప్పగించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అని ఆ ఎన్ఓసిలో పేర్కొన్నారు. అన్ని ప్రక్రియలు పూర్తవడంతో కేదార్ కుటుంబానికి ఆ మృతదేహాన్ని అప్పగించారు. ఆ వెంటనే కేదార్ భార్య రేఖావీణ ఇతర కుటుంబ సభ్యులు దుబాయ్లోనే అంత్యక్రియలు చేశారు. తమ కుటుంబం ఇప్పటికే సినీ రాజకీయ ప్రముఖులతో సంబంధాల కారణంగా అన్ని విధాలుగా నష్టపోయింది. అంత్యక్రియల విషయంలో కూడా వారికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నట్లు కేదార్ కుటుంబ సభ్యులు తెలిపారు. అంటే ఆయన్ని మోసం చేసిరా? ఏమైనా మోసం చేసిరా? ఇప్పుడు ఇదే పాయింట్ జరిగింది కదా. ఇప్పుడు ఆయనకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకి మధ్య ఉన్న ఫైనాన్షియల్ గొడవల్లో ఈయన మీద బాగా ఒత్తిడి పెంచారన్నది కూడా ఒక చర్చ నడిచింది. స్వదేశంలో అంత్యక్రియలు నిర్వహిస్తే విమానాశ్రయంలో దిగినప్పటి నుంచి దహన సంస్కారాల వరకు మీడియా హడావుడి ఉంటుంది. అందుకే దుబాయ్లో ఆ కార్యక్రమాలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. కేదార్ మరణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్లో చేసిన వ్యాఖ్యల తర్వాత కేదార్తో సన్నిహిత సంబంధాలు ఉన్న రాజకీయ సినీ ప్రముఖులు ప్రస్తుత పరిణామాలకు దూరంగా ఉంటున్నారు. ఈ కారణంగా కేదార్ అంత్యక్రియల్లో వారు పాల్గొనలేదని సమాచారం. 2018లో సినీ నటి శ్రీదేవి మృతి చెందినప్పుడు 3 రోజుల్లోనే దుబాయ్ పోలీసులు విచారణ పూర్తి చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. కేదార్ విషయంలో దర్యాప్తులో ఫోరెన్సిక్ నివేదిక రావడంలో చాలా ఆలస్యం జరిగింది. కేదార్ మరణంపై విచారణ జరిపించండి. కిషన్ రెడ్డికి కాంగ్రెస్ ఎంపీ చామల లేఖ. యాక్చువల్గా ఇప్పుడు అబుదాబిలో 22వ తేదీనో 21వ తేదీనో ఈయన కొత్త ప్రభాకర్ రెడ్డి కూతురు అండ్ ఈయన ఏఎంఆర్ అని మహేష్ రెడ్డి, ఈ మహేష్ రెడ్డి కొడుకుకి సంబంధించిన మ్యారేజ్ బిఫోర్ ఏదో ఫంక్షన్ చేస్తారట. ఆ ఫంక్షన్కి సంబంధించిన దాంట్లో చాలామంది సెలబ్రిటీలు పాల్గొన్నారట. సినిమా వాళ్ళు, పొలిటికల్ లీడర్ల కుటుంబ సభ్యులు, వాళ్ళతో పాటు కేదార్ కూడా అందులో పాల్గొన్నాడట. అక్కడ ఫంక్షన్ అయిపోగానే ఆయన అబుదాబి నుంచి దుబాయ్కి వచ్చిండు. దుబాయ్కి వచ్చిన తర్వాత ఆ రోజు నెక్స్ట్ డే నైట్ ఈ ఇన్సిడెంట్ జరిగింది. విషయం ఏంటంటే తెలంగాణలో సంపాదించిన పైసలని దుబాయ్లో పెట్టి ఇట్లాంటి వాళ్ళని బినామీలుగా పెట్టుకొని అక్కడ వ్యాపారాలు చేస్తున్నారు. దీని మీద ఎట్లా తెలుస్తుంది? కేంద్రం ఎంటర్ అయితే, ఈడీ ఎంటర్ అయితే, ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ ఎంటర్ అయితే అప్పుడు విషయాలు బయటకు వస్తాయి. చేస్తారా? అవకాశం లేదు. అంతా ఒకటే కదండి. ఇప్పుడు ఆయన వీళ్ళ ఫంక్షన్కి వెళ్ళిన దాంట్లో మొత్తం లీడర్లు ఉన్నారు.